హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ జేబిఎం లక్ష్మీనారాయణ గారు రాసిన అదృష్ట దేవత అనే కథ. పూర్వం చైనాలోని ఒక గ్రామంలో వ్యాంగ్ అనే ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఊహ తెలిసే నాటికే నాన్నవారెవ్వరూ లేరు. తండ్రి తాతలు సంపాదించిన ఎకరంన్నర పొలం మాత్రం ఉండేది. వ్యాంగ్ అందులో వ్యవసాయం చేస్తూ తన ఖర్చులకు పోగా కొంత మిగుల్చుకుంటూ వచ్చాడు. వ్యాంగ్ పొలాన్ని ఆనుకునే కొంత బీడు ఉండేది. ఆ బీడు కొనుక్కొని తన పొలంలో కలుపుకొని వ్యవసాయం సాగించాలని వ్యాంగ్కు ఎంతో కోరికగా ఉండేది. ఆ బీడు ఎవరిది? ఒక వ్యాపారిది. ఆ వ్యాపారి మంచి ఆస్తిపరుడు. అనేక మందికి అప్పులిచ్చి వారి ఆస్తులు రాబట్టుకొని ధనవంతుడయ్యాడు. ఆ బీడు కూడా అలా సంపాదించింది. ఒకరోజు వ్యాంగ్ వ్యాపారిని కలుసుకుని ఆ బీడును తాను కొంటానని దాని ఖరీదు చెప్పమని అడిగాడు. బీడు కోసం వ్యాంగ్ తహతహపడుతున్నాడని, అది వ్యాంగ్ పొలంలో కలుస్తుందని, బీడును సుక్షేత్రంగా చేసుకునే శక్తి వ్యాంగుకు ఉన్నదని గమనించిన ఆ వ్యాపారి బీడు ధర చాలా ఎక్కువగా చెప్పాడు. కానీ వ్యాంగ్ దగ్గర అంత డబ్బు లేదు. వ్యాపారి అడిగిన దాంట్లో సగం మాత్రమే ఉంది. వ్యాపారి అది తీసుకుని మిగిలిన దానికి వ్యాంగ్ చేత రుణపత్రం రాయించుకున్నాడు. తనకు భూమి అమ్ముడైనట్టు పత్రం రాసియమని వ్యాంగ్ అడిగాడు. బాకీ పూర్తిగా తీరగానే క్రయపత్రం రాసిస్తానని వ్యాపారి చెప్పాడు. బీడు సంపాదించుకున్న ఆనందంతో వ్యాంగ్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. అలా కొంతకాలం గడిచింది. తన నుండి కొన్న బీడులో వ్యాంగ్ ఎలా వ్యవసాయం చేస్తున్నాడో చూడడానికి వ్యాపారి ఒకరోజు ఆ బీడు కేసి వెళ్ళాడు. వ్యాంగ్ నాగలితో బీడు తున్నుతూ ఉండడం వ్యాపారికి కనబడింది. ఆ బీడును వ్యాపారి గుర్తించలేకపోయాడు. అది పూర్తిగా మారిపోయింది. వ్యాపారి చూస్తూ ఉండగానే నాగలికి ఏదో అడ్డు తగిలి ఆగిపోయింది. వ్యాంగ్ దున్నటం ఆపి పారతో తవ్వసాగాడు. వ్యాపారి గబగబా అక్కడికి వెళ్ళాడు. వ్యాంగ్ తాను తవ్విన గుంట నుంచి 2 బంగారు కూజాలు పైకి తీశాడు. అవి చాలా పాతకాలం నాటివి. అదృష్ట దేవత ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే బంగారు కూజాల రూపంలో వారిని చేరుకుంటుందని చైనాలో ఆ కాలంలో ఒక నమ్మకం ఉండేది. ఈ మాట వ్యాంగ్కు తెలియదు, కానీ వ్యాపారికి తెలుసు. దాంతో ఆయన ఆ కూజాలు తనవే అన్నాడు. కానీ అందుకు వ్యాంగ్ సమ్మతించకపోయేసరికి ఇద్దరూ కలిసి న్యాయాధికారి వద్దకు పోవాల్సి వచ్చింది. తాను వ్యాపారి నుంచి బీడు కొని దున్నుతూ ఉండగా కూజాలు దొరికాయని వ్యాంగ్ న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. వెంటనే వ్యాపారి న్యాయాధికారితో, అయ్యా, వీడు మోసకారి. అసలు ఆ బీడు భూమి నాదే. దాన్ని వీడికి నేను అమ్మనే లేదు. వీడి చేత బీడు దున్నిస్తూ ఉండగా ఇవి దొరికాయి. అదృష్ట దేవత ఈ రూపంలో నన్ను చేరింది. వ్యాంగ్ దురాశతో ఇవి తనవంటున్నాడు అన్నాడు. అయ్యా, ఈ బీడు నేను కొనుక్కున్నాను అన్నాడు వ్యాంగ్. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి అడిగాడు. వ్యాంగ్ తెల్లబోయి జరిగిందంతా వివరంగా న్యాయాధికారికి చెప్పాడు. న్యాయాధికారికి వ్యాపారి దుర్బుద్ధి అర్థమైంది. కానీ ఆయన పైకి మాత్రం అదృష్ట దేవత వ్యాపారిని వరించింది, అతని బీడులో దొరికిన కూజాలు అతనివే అవుతాయి అంటూ అందరూ వింటుండగా తీర్పు చెప్పి కూజాలను వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి సంతోషంగా ఇంటికి తీసుకెళ్లిపోయాడు. వ్యాంగ్ న్యాయాధికారితో, అయ్యా, కూజాలు పోతే పోయాయి, నా బీడు భూమైనా నాకిప్పించండి అన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు, అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అని న్యాయాధికారి వ్యాంగ్ను పంపించేశాడు. మర్నాడు ఉదయం న్యాయాధికారి కొంతమంది భటులను వెంటబెట్టుకుని వెళ్లి వ్యాపారిని పట్టుకున్నాడు. ఈ వార్త క్షణంలో గ్రామమంతా పాకి అనేక మంది అక్కడికి చేరారు. న్యాయాధికారి వాళ్లతో, ప్రజలారా, ఈ వ్యాపారి నిన్న తన బీడులో ఈ కూజాలు దొరికినట్టు అబద్ధం ఆడాడు. నిజానికి ఇవి చక్రవర్తి గారి ఖజానాలోనివి. నిన్న రాత్రి రాజుగారి చారులు నాకు ఈ వార్త అందజేశారు. కూజాలు తస్కరించిన వాణ్ణి బంధించమని చక్రవర్తి గారి ఆజ్ఞ. అందుకే ఈ వ్యాపారిని బంధిస్తున్నాను.
ఇతనికి దారుణమైన శిక్షే పడుతుందని నాకు తోస్తోంది అంటూ వ్యాపారి కేసి చూశాడు. ఈ మాటలు వినగానే వ్యాపారికి గుండె ఆగినంత పనైంది. అతడు భయంతో వణికిపోతూ న్యాయాధికారితో, అయ్యా, నిన్న బుద్ధి కడ్డి తిని తమతో అబద్ధం చెప్పాను. నేనే పాపమూ ఎరగను. ఆ బీడు భూమి ఇప్పుడు నాది కూడా కాదు. దాన్ని వ్యాంగుకు ఎప్పుడో అమ్మేశాను. వాడే ఆ కూజాలను ఆ భూమిలో దాచి నిన్న పైకి తీసినట్టున్నాడు. వ్యాంగునే శిక్షించండి అన్నాడు. అందుకు రుజువేమిటి అని న్యాయాధికారి వ్యాపారిని అడిగాడు. వెంటనే వ్యాపారి తనకు వ్యాంగ్ రాసిచ్చిన రుణపత్రాన్ని తెచ్చి చూపాడు. అందుకోసమే వేచి ఉన్న న్యాయాధికారి ఆ పత్రాన్ని వ్యాంగుకు ఇప్పించి లోపలి నుంచి కూజాలు కూడా తెప్పించి, ప్రజలారా, ఈ వ్యాపారి వ్యాంగ్ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అతన్ని మోసం చేయదలిచాడు. కాని అతని మాటలు విశ్వసించలేక నేను ఈ నాటకం ఆడాను. ఈ కూజాలు చక్రవర్తి గారివి కానే కాదు. వాటి కోసం చక్రవర్తి గారు వెతికిస్తున్నారన్నది కూడా అబద్ధమే. న్యాయంగా ఈ కూజాలు వ్యాంగుకు చెందుతాయి. అదృష్టదేవత వరించింది కూడా వ్యాంగ్నే అంటూ ఆ కూజాలను వ్యాంగుకు ఇచ్చేశాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.